హే గాయ్స్, ఈరోజు మా మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ. స్మార్ట్గా ఉన్నానా, అందంగా ఉన్నానా, నీకంటే అందంగా ఉంటానే. సో మనం బ్లెస్సింగ్స్ కోసం టెంపుల్కి వెళ్ళబోతున్నాం. అది కూడా మెట్రోలో వెళ్ళబోతున్నాం. నేను, మా నాన్నమ్మ, మా అమ్మ, మా డాడీ అందరం కలిసి వెళ్తున్నాం. ఇక్కడ మా నాన్నమ్మకి హాయ్ చెప్పమంటున్నాను. అండ్ మా తమ్ముడు వాళ్ళు కూడా. మనం ఇక్కడ టెంపుల్కి వచ్చేసాం. ఇది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్కి రావాలంటే చాలా ఇష్టం నాకు. ఈగల్గా వెయిట్ చేస్తుంటా అనమాట ఎప్పుడెప్పుడు. ఇక్కడ మా తమ్ముడు చూడండి. మనం టెంపుల్లోకి వచ్చేసాం. చాలా క్రౌడ్ ఉన్నారు ఈరోజు, ఎందుకో ఏమో మరి తెలియదు. అయితే నార్మల్గానే ఉండుంటారు. అండ్ ఇక్కడ నేను ప్రదర్శనలు చూడడానికి వెళ్ళిపోతున్నాను. ఆఫ్టర్ డూయింగ్ ప్రదర్శనలు చేస్తుంటే చాలా పీస్గా ఉంది. అండ్ ప్రదర్శనలు అయ్యాక నాది అయిపోయింది అండ్ మా పేరెంట్స్ ఇంకా చేస్తున్నారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఈ క్లిప్స్ తీస్తుండే. అలా అమ్మవారిని చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోవడం లేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి నానా కష్టాలు పడుతున్నారు మా వాళ్ళందరూ. ఆఫ్టర్ దట్ కొబ్బరికాయ కొట్టాక ఇక్కడ మా అమ్మ నాకు గాజులు వేస్తున్నారు. ఇదే అమ్మవారి దగ్గర పెడతారు కదా, ఆ గాజులు అనేవి నా చేతికి వేస్తుంది. గాజులు వేసుకున్నాక ప్రసాదం అనేది నా చేతికి ఇచ్చారు. ఇక కొబ్బరికాయ తినుకుంటూ అటు ఇటు చూస్తున్నాను. అండ్ ఇక్కడ మనం కోరుకునే కోరికలు ఈ 1 రూపీ కాయిన్స్లోనే పెడతారంటారు కదా. నానా కష్టాలు పడి మా అమ్మ వాళ్ళందరూ కలిపి కాయిన్స్ పెడుతున్నారు అనమాట. చూడండి వాళ్ళు పడే కష్టాలు. అండ్ ఆఫ్టర్ దట్ నేను ప్రసాదాలు తీసుకొని, మా అమ్మ నాకు ప్రసాదం ఇస్తుంది. ప్రసాదం తీసుకొని రిటర్న్ అయిపోతున్నాం. ఇలా వెళ్ళాం కాబట్టి కొంచెం లస్సీ తాగాము. అండ్ ఈవినింగ్ మేము కేక్ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాము. కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్న టైంలో నాతో పాటు ఇద్దరు ఉన్నారు. వాళ్ళే మా తమ్ముడు. ఇంకా కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇక డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. సాయంకాలం ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఆ డెకరేషన్ చేస్తున్నప్పుడు మేము పడ్డ కష్టాలు మీరే చూడండి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఏదో తేడాగా ఉందంటే వచ్చేసా సార్. మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్. సాయంకాలం
చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. No. షూస్ బాగున్నాయి మేస్టర్. షూస్ బాగున్నాయి మేస్టర్. షూస్ బాగున్నాయి మేస్టర్. ఏంద్ర బాబ్జీ ఇదే? షాక్ అయ్యావా? షూస్ బాగున్నాయి మేస్టర్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? షూస్ బాగున్నాయి మేస్టర్. షూస్ బాగున్నాయి మేస్టర్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. షాక్ అయ్యావా? బాగున్నారా? చూసారు కదా ఈ డెకరేషన్ ఎలా జరిగిందో. ఆ వేరే చూసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అన్ని సర్దేశాం. ఇప్పుడు చూసాను సెలబ్రేషన్స్ అసలు చెప్పేశారు. అరే ఓ నీచ్. బాగున్నారా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇక్కడ చూడండి ఏంటి దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా. అండ్ చాలా ఆలోచించి వాళ్ళకి ఏం గిఫ్ట్ చేద్దామని చెప్పి ఫైనల్గా ఒకటి అనుకొని వాళ్ళకి సర్ప్రైజింగ్గా, వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట నేను ఇలాంటి గిఫ్ట్ ఇస్తా అని చెప్పి. గిఫ్ట్ ఏంటంటే వాళ్ళ 22 years ఆఫ్ లవ్కి ఎలాంటి గుర్తిస్తే బాగుంటుంది అని ఆలోచించి ఇలాంటిది చూస్ చేశాను. మీరే చూసేయండి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో. వాళ్ళ కళ్ళల్లో కనిపించే హ్యాపీనెస్ కోసం ఇంతైనా చాలా అనిపిస్తుంది కదా. మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటారా? ఇక్కడితో మన వ్లాగ్ అయిపోయింది. అండ్ ఎవరెవరైతే మనం సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ కంటెంట్. బాయ్ గాయ్స్.